ఒక అమ్మాయి 9th క్లాసు, అమ్మాయి లవ్ అఫేర్ ఉంది. ఆ తల్లిదండ్రులకు ఇష్టం లేదు, అమ్మాయి ఇది మంచిది కాదని వానికి చెప్పినారు, వాడిని ఇచ్చిన వాడు ఎన్ని చెప్పినా వినలేదు. వాళ్ళ ఫాదరు, అమ్మాయి ఫాదర్ ఇది చూసుకొని ఎంత చెప్పినా వినలేదని చెప్పేసి పరువు పోతుంది గ్రామంలో అని చెప్పేసి చంపేసేసి. ఎవరు? తండ్రి? ఆ తండ్రి అమ్మాయిని కాదు, అమ్మాయి లవర్ని చంపేసి. ఆ విలేజ్ నుంచి మా పిల్లవాడు కనపడలేదని ఈ డిసీజ్డ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేశారు. 2 రోజులు కేసు, మిస్సింగ్ కేసు కట్టినాం. సరే 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఇంకేం రాలేదు మిస్ అయినది. తర్వాత కొంత డౌట్ వచ్చింది, ఈ విధంగా ఇల్లీగల్ అఫేర్ ఉన్నది, దాని మీద కొంత వివాదం కూడా జరిగింది గ్రామంలో, వాళ్ళ మీద అనుమానం ఉంది అన్నారు. ఎప్పుడైతే మాకు అనుమానం వచ్చి అతన్ని విచారించాలనుకున్నామో అతను ఆ ఊళ్ళో నుంచి వెళ్ళిపోయాడు. సరే లేదని చెప్పేసి ఆమెను కూడా, ఆయన భార్యను కూడా తీసుకొచ్చి విచారిస్తాం, ఏం జరిగింది చెప్పమ్మా ఏమంటే అప్పుడు ఆమె రివీల్ చేసింది. సరే ఇది జరిగింది, మా భర్త ఇట్లా చేసినాడు, ఈ విధంగా చేసినాము అని చెప్తే సర్లేని కొద్ది రోజులు వాళ్ళ భర్తను కూడా పట్టుకొచ్చి విచారిస్తే, అవును సార్ ఎన్ని చెప్పినా కూడా మా పాప జోలికి రావద్దని వినలేదు, మాకు ఇట్లా అవమానం అవుతుందని చెప్పేసి చేసినాము. అంటే పాప వద్దందా? ఇది పాప వద్దని వస్తున్నాడు అబ్బాయి. ఫస్ట్ తెలియక జరిగింది, తర్వాత ఎంత చెప్పినా కూడా అందులో కొన్ని వీడియోలు తీసి సర్క్యులేట్ చేస్తున్నాడు అని చెప్పేసి అట్లా నిజంగానే చేశాడు. నిజంగా చేసినాడు. చేస్తే కొంచెం వీళ్ళు అడగడంతో అతను కొంచెం అవమానంగా ఫీల్ అవుతున్నాడు. తర్వాత వాడిని చంపేసి అంతా మన పార్ట్స్ చేసినాడు, బాడీ, హ్యాండ్స్, లెగ్స్ చేసి మొండాన్నంతా నడివంకలు వేసినాడు. ఇక్కడ నడివంక, అనంతపురం నడివంక, కాళ్ళు చేతులు తల ఇదంతా కూడా బోరుబావి ఉంది, ఒక 10 సెంటీమీటర్స్ ఉంటుంది అట్లా. ఆ బావిలో ఎందుకంటే అంత అంటే కనుక్కోకూడదు అని చెప్పేసి అట్లా వేసినాడు, కనుక్కోలేరు అని చెప్పేసి. తర్వాత చేసినాక ప్రొక్లైన్ పెట్టి మొత్తం బోరుబావిలోంచి అది తీయడము, మళ్ళీ ఇక్కడ నడివంక దగ్గర నుంచి బాడీ తీసుకోవడం, ట్రంక్ తీసుకోవడము, అది సైంటిఫిక్గా కూడా ఇద్దరు 2 ఒకటే తేలడంతో వాళ్ళకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది.